నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ ఇప్పటికే టాలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. దసరాతో మాస్ ఇమేజ్ సంపాదించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాత్ర పేరు షికంజా మాలిక్. ఇంకా ఈ సినిమాలో ఆయన రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 21న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారని కూడా తెలిసిందే. ఇంకా ఈ సినిమాను ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీతో పాటు మొత్తం 8 భాషల్లో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 2026లో రానున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న చిత్రంగా ది ప్యారడైజ్ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే సమ్మర్ తర్వాత ఆ హాలిడే సీజనే కదా ఇంపార్టెంట్. అందుకే నాని కెరీర్ లోని ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాఘవ్ జుయాల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు వంటి నటులు ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తుండగా సినిమాటోగ్రఫీ బాధ్యతను సిహెచ్ సాయి చేపట్టారు. ఎడిటింగ్ నవీన్ నూలి చేస్తున్నారు. తోట శ్రీనివాస్ డైలాగులు రాస్తున్నారు. ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా చూపిస్తున్నారు దర్శకుడు. 2 జడలు ముందుకు వేసుకుని డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్న నాని లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతలో ఈ స్టైల్ ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదలైన ఆయా షేర్ పాటతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. మాస్ స్టెప్లతో నాని చూసిన డాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుద్ధ్ కలిసి ఆలపించారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ చర్చ నడుస్తోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిందీ బెల్ట్, ఓవర్సీస్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ ఆఫర్లతో ముందుకు వస్తున్నారని సమాచారం. అయితే నిర్మాతలు తొందరపడకుండా సరైన సమయంలో డీల్ క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ విషయంలో కూడా పెద్ద వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను దాదాపు 58 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆడియో రైట్స్ ను సరిగమప మ్యూజిక్ కంపెనీ సుమారు 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా దాదాపు 70 కోట్ల వరకు వసూలు జరిగినట్లు చెప్తున్నారు. ఇంకా శాటిలైట్, ఇంకా ఇతర డబ్బింగ్ రైట్స్ కు సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 100 కోట్ల రూపాయలకు చేరుకుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది నిజమైతే నాని కెరీర్ లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా ఈ చిత్రం నిలుస్తోంది. అయితే ఏరియా వారీగా ఎంత బిజినెస్ జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 100 కోట్లకు పైగా షేర్, 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ను సాధించాల్సి ఉంటుందని చెప్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ది ప్యారడైజ్ తో నాని మరో కొత్త రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.